ఏ వెజిటేబుల్స్ ఇంట్లో లేనప్పుడు ఒక ఆకుకూర మాత్రమే ఇంట్లో ఉంటే ఆకుకూరతో వేడిగా రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈరోజు పాలకూరతో రైస్ చేశాను. పాలకూర అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మిక్సీ కొట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. తర్వాత పోపు వేసేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇలా తేలినప్పుడు ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత మనకు కావాల్సినంత రైస్ వేసేసుకొని తిప్పేసుకుంటే అయిపోతుందండి. స్పీడ్గా ఒక 5 మినిట్స్లో రైస్ అనేది అయిపోతుంది. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే పెరుగు చట్నీతో ఆనియన్స్ వేసుకొని తింటే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నైట్ డిన్నర్లో చేశాను పిల్లల కోసం వచ్చేసి. ఏం కర్రీ వెజిటేబుల్స్ ఏం లేకపోతే కర్రీ ఎందుకనేసి ఇలా చేసి ప్రిపేర్ చేశానండి. పిల్లలు అయితే చాలా టేస్ట్గా ఉందని చెప్పారు. ఇలా పాలకూర కానీ ఆకుకూర కానీ ఏ ఆకుకూరతోనే చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కాకపోతే పచ్చివాసన పోయే వరకు వేపుకొని చేసుకోవాలి. థ్యాంక్ యూ.